మోంతా తుఫాను వల్ల దెబ్బతిన్న నష్టాన్ని ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా పూడ్చుతుందని హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి తెలియజేశారు. బుధవారం చిగురుమాడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో తుఫాను వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు సంబంధించిన నిధులు ప్రభుత్వం నుండి మంజూరైన దృష్ట్యా వారు కొబ్బరికాయ కొట్టి ఆ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిగురుమాడి మండల వ్యాప్తంగా మోంతా తుఫాను వందలాది మంది రైతులని కోలుకోలని దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతోపాటు అనేక గ్రామాల్లో రోడ్లు మొత్తం కూడా ధ్వంసం కావడము, విద్యుత్ స్తంభాలు నేలకొరిగి పూర్తిగా దెబ్బతిన్నాయని వారు తెలియజేశారు. ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు ప్రభుత్వానికి అందజేశారని, తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయడానికి ప్రజాపాలన ప్రభుత్వం కృషి చేస్తుందని వారు తెలియజేశారు. దాంతోపాటు బొమ్మనపల్లి రేకొండ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన చెక్కులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కుటుంబాలు చనిపోయిన దృష్ట్యా వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వేముల నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాచమల రమణయ్య, మడమడకల రాజిరెడ్డి, ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి, పూదరి వేణుగోపాల్, లక్ష్మణ్, బడుకోల్ దేవేందర్ రెడ్డి, గుజ్జుల తిరుమల రెడ్డి, అంజిరెడ్డి, చింతనింపుల వెంకన్న, కానగంటి సత్యం రెడ్డి, మాచమల్ల కిషోర్, మామిడి చంద్రమౌళి, మల్లికార్జున్ రెడ్డి, కత్తుల దేవేందర్, గాజుల ఆనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వస్తున్నా సార్, వస్తున్నాను. క్రాస్ మొన్న వరద ప్రభావం వల్ల చిగురుమామిడి బొమ్మనపల్లికి మధ్యలో ఉన్న ఈ రహదారి మట్టి రోడ్డు చాలా ఖరాబ్ అయింది. దీనిలో వెంటనే వీళ్ళు గ్రామశాఖ నుండి ఇక్కడ గ్రామ పంచాయతీ నుండి అధికారుల దృష్టికి తీసుకుపోవడంతోనే జిల్లా కలెక్టర్ గారు 1,90,000 రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగింది. ఇది మట్టి రోడ్డు, దీనికి ఫ్లడ్ కింద తొందరలోనే ఇక్కడ ఈ గ్రామస్తులు
ఇప్పుడు దేవేందర్ రెడ్డి గారు మరి వీరందరూ కలిసి మట్టి రోడ్డు పని చేస్తున్నారు. వారు తొందరగా రైతులకు, ఎందుకంటే పొలాలు కోసుకుంటున్నారు, ట్రాక్టర్లు పోతే బోర్లు పడుతున్నాయి అక్కడక్కడ. అలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే ఈ రహదారిని మళ్ళీ పూర్తి స్థాయిలో మరమ్మతులు, అంటే మట్టితో మరమ్మతులు చేసి మట్టి పోసి వాటిని మంచిగా బండ్లు పోయడానికి ఏ ఇబ్బంది లేకుండా చేసే విధంగా కావాలి, తయారు చేయాలి. దానికి ఈ 2-3 రోజుల వర్క్ స్టార్ట్ చేసి వారి లోపల పూర్తిగా అందరికీ అందుబాటులో 4-5 రోజుల్లో అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మేము అది చేయాలని మేము ఇక్కడ ఉన్న వారికి చెప్తున్నాం. అలాగే సెక్రటరీ గారు కూడా మేము చెప్తున్నాం. ఏఈ గారు ఆదేశాల మేరకు, కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు ఈ రోడ్డును చేసినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మరియు కలెక్టర్ గారికి, మరి ఇప్పుడున్న పిఆర్ అధికారులు కానీ అందరికీ, ఎందుకంటే మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఎందుకంటే ఈ మండలంలో ఎక్కడ కానీ తప్పని ఏదైనా ఇబ్బంది జరిగినా తొందరగానే స్పందించి ఇక్కడ నిధులను వెంటనే మంజూరు చేయాలని మేము అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మంజూరు చేసిన అధికారులు కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు ఈ చిగురుమాడి మండలంలో మొన్న ఫ్లడ్ కింద రోడ్లు ఖరాబ్ అయిన సందర్భంగా మన మంత్రి గారు చొరవ తీసుకొని కలెక్టర్కు ఎంబడే మీరు కూడా చూసిర్రు, సీతారాంపూర్ రోడ్ నాడే అన్నిటికీ ఆదేశాలు ఇచ్చిండు, మంత్రి గారు ఇచ్చిండు, కలెక్టర్ గారు కూడా షెడ్యూల్ ప్రొసీడింగ్ ఇచ్చి ఈ రోడ్లకు మంజూరు ఇచ్చినందుకు మరి మంత్రి గారికి మరియు కలెక్టర్ అమ్మకు, మరి పోతుంటే పిఆర్ ఈ వారికి, పిఆర్ సంస్థకు, ఆఫీసర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ రోడ్డు కూడా తొందరగా స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి అది చేయగలరని బొమ్మలపల్లి గ్రామస్తులను కోరుకుంటున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు, మన జిల్లా కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు మొన్న వరదలకు కొట్టుకపోయినటువంటి రోడ్లన్నింటినీ కూడా వెంటనే మరమ్మతులు చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో మంజూరు పనులు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా రైతులందరికీ ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి రోడ్డు కాబట్టి రైతులు కూడా ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు వరలు కోసుకుంటున్నారు, హార్వెస్టర్లు ఇవన్నీ పోవాలి కాబట్టి చాలా ఇబ్బందులలో ఉన్నామని చెప్పి పాపం రైతులందరూ కూడా వేదన పడుతున్నారనేటువంటి ఒక ఉద్దేశంతో మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే వెంటనే వాళ్ళు శాంక్షన్ మాకు ఇప్పించారు. దాంట్లో భాగంగానే ఈ వర్క్ పని కూడా నేనే తీసుకొని ఇప్పుడు మన ఏఎంసీ చైర్మన్ గారు చెప్పినట్టుగా 3-4 డేస్లో కంప్లీట్ చేసి రైతులందరికీ కూడా ఇది అందుబాటులో వచ్చే విధంగా చేస్తాం. కాంగ్రెస్ గవర్నమెంట్కు ఒక కాంగ్రెస్ నాయకుడిగా నేను చాలా గర్వపడుతున్నాను. ఇలా ఎల్లవేళలా అందరికీ కూడా అందుబాటులో ఉండి ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా కూడా అందించడానికి మనకు మంత్రి గారు ఉన్నారు. సో ఈ విధంగా అప్పచెప్పినటువంటి పనిని మేము తప్పకుండా పూర్తి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం.